కానీ భయం సత్యదేవ్ ఎప్పుడు మాట్లాడినా ఈ సినిమా గురించి 2 సందర్భాల్లో ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు ఒక 'బాహుబలి', ఒక 'RRR', ఒక 'రావు బహదూర్' అంటుంటే లోపల ఓ రకమైన టెన్షన్ వేయట్లే మీకు వెనకాల నిలబడి? లేదండి, నాకేం టెన్షన్ లేదు. నేను అంటే నేను అది ఎందుకు అన్నాడో నాకు తెలీదు. తను అంత నమ్మటం అనేది నాకు నిజంగా అదృష్టవంతుడు నేను డైరెక్టర్గా ఈ సినిమాకి. ఈ సినిమా తను అంత నమ్మటం అనేది నాకేం టెన్షన్ అయితే ఏం లేదు ఆ విషయంలో. ఎందుకంటే మనం 'బాహుబలి' అంతటి సినిమా తీయకపోవచ్చు రావు బహదూర్తో, ఆర్ 'RRR' అంతటి పెద్ద సినిమా నేను తీయకపోవచ్చు రావు బహదూర్తో. కానీ ఎక్స్పీరియన్స్ వైజు 3 సినిమాలు రైట్ ప్లేస్ లో ఉన్నాయి. మీరు ఇందాక చెప్పినట్టు చిరంజీవి గారి సినిమా, శ్రీహరి గారి సినిమా ఎలా అయితే ఒక ఉత్సాహంతో ఎలా చూసారో అదే కావచ్చు, నెంబర్ వేరు కావచ్చు, కాకపోతే దాని స్థాయి వేరు కావచ్చు. కానీ ఆ సినిమాలు ఈ 3 సినిమాలు బహుశా నాకు తెలియదండి. అంటే రాజమౌళి గారు ఎందుకు తీయాలనుకున్నారు బాహుబలి, బహుశా ఈ ఫండమెంటల్ గా ఈ సినిమా ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఏమి ఇచ్చిందో బాహుబలి, ఏమి ఇచ్చిందో రావు బహదూర్ ఇచ్చిందో ఎక్స్పీరియన్స్, దాని కొలమానం మనం ఇది అని చెప్పలేము. సో ఎక్స్పీరియన్స్ లెవెల్లో రావు బహదూర్ విల్ గివ్ ది సేమ్ ఓవర్వెల్మింగ్ మెజెస్టిక్ ఎక్స్పీరియన్సే ఇస్తుంది. సో అదైతే చెప్పగలను అన్నమాట. ఈ సినిమా తర్వాత ఒక వర్గం ఖచ్చితంగా మిమ్మల్ని ఏం తీస్తాడు ఈసారి మహా అని వెయిట్ చేయడానికి ఇదివరకు కన్నా ఎక్కువ ఉత్సాహంతో ఉంటారు. ఎందుకు అంటున్నానండి ఈ మాట, ఒక సందర్భంలో మీరు ఒక కమర్షియల్ సినిమాని పోల్చి మాట్లాడారు కదా, అదే ఆ సందర్భం నాకు అర్థమైంది కదా. అంటే జనం ఓహో ఒక పెద్ద సినిమాని అన్నాడంటే ఇతనేంది సినిమా తీస్తాడు అని చెప్పేసి వెయిట్ చేసే ఒకళ్ళు ఉంటారు ఇంకొంచెం ఉత్సాహంగా. మీరు ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పబోతుంది నేను చెప్పినట్టుగా ప్రచారం చేస్తారంటే 100% నేను మీకు చెప్తా. 100%. ఆ రోజు నేను మాట్లాడింది అసలు కమర్షియల్ సినిమా గురించి కాదు, కాదు ఆ పీస్ని అట్లా తీసి దాన్ని అట్లా వాడకం జరిగింది. కానీ నేను ఆ రోజు మాట్లాడుతుంది అల్ట్రా వైలెంట్ ఫిల్మ్స్ గురించి. అండ్ ఏదైతే కమర్షియల్ సినిమా గురించి నేను ఒక స్టేట్మెంట్ వేసాను అన్నాను కదా, దాని తర్వాత దానికి ఎండింగ్ ఉంటుంది, దాన్ని కట్ చేసేసారు. కానీ మేము అలా తీయం. ఇట్స్ నాట్ అబౌట్ కమర్షియల్ సినిమా, ఇట్ ఈస్ అబౌట్ అల్ట్రా వైలెంట్ ఫిల్మ్స్. నేను ఆ స్టేట్మెంట్ వేసా. దాని తర్వాత ఏం చెప్పాను, కానీ మేము అలాంటివి తీయము, ఇక్కడున్న 5 మేము తీయం. ఎందుకంటే వీ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్ అండ్ వీ హ్యావ్ దట్ ఇన్బిల్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మేము అలాంటి సినిమా తీయలేము. ముందున్న వైలెంట్ సినిమా అనే పీస్ పోయింది, తర్వాత మేము తీయము, ఇది మాకున్న మాకు మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మేము తీయట్లేదు. వి చోజ్ నాట్ టు మేక్ దోస్ ఫిల్మ్స్. ఈ 2 తీసి దాన్ని ఒక్కటి తీసి దాని పైన ఇన్స్టా పోస్ట్, ట్విట్టర్ పోస్ట్ లాగా ఒక పోస్ట్ రాస్తారు కదా, దానివల్ల కమర్షియల్ సినిమాని వీడు అనేసి. నేను అసలు ఆ రోజు మాట్లాడింది కమర్షియల్ సినిమా గురించి కాదు, ఇట్ ఈస్ అబౌట్ అల్ట్రా వైలెంట్ ఫిల్మ్స్. అదేనా? సో దాన్ని కాంటెక్స్ట్ మార్చి ఉపయోగించడం జరిగింది అనమాట. దట్ నేను ఏ రోజు అనలేదు అన్నమాట. అండ్ అది తెలియక నేను ఎక్కడ జస్ట్ ఆ పీస్ని పెట్టి దాని మీద కమర్షియల్ సినిమాని అనేసాడు అని చెప్పేసి ప్రచారం జరగటం వల్ల నా స్నేహితులు, నా చుట్టూ ఉన్న జనాలు, నాతో పాటు ఉన్న చాలామంది ఏది కనిపిస్తే అదే నమ్ముతాం కదా. సో అది నిజం అనుకుని వాళ్ళ భావాలని వ్యక్తం చేయటం, కమర్షియల్ సినిమాని నేను ఏదో నేను ఆ రోజు మాట్లాడింది కమర్షియల్ ఫిల్మ్స్ గురించి కాదు. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దట్ స్టేట్మెంట్ వాజ్ అబౌట్ అల్ట్రా వైలెంట్ ఫిల్మ్స్. రైట్. ఈ స్టేట్మెంట్తో క్లారిటీ ఒకటి వచ్చే అవకాశం ప్లీజ్. ఎందుకంటే ఒక మనిషి 3.5 సంవత్సరాలు తన ప్రపంచం మొత్తం నేను కాని ఒక మనిషిగా నన్ను చూస్తున్నప్పుడు లోపల నా మనసులో నా మైండ్లో ఎంత జరుగుంటుందో నాకే తెలుసు. అది నేను అంత చేశాను కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి అని నేను అడగట్లా. నేను ఏ రోజు అడగలేదు కూడా అది. ఎందుకంటే నేను వచ్చి సంజయ్షి చెప్పుకుని నేను ఇది అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి, అలవాటు లేదు నాకు. నన్ను ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అంటే నేను యాక్చువల్లీ ఐ జస్ట్ లీవ్ దేర్ మిస్అండర్స్టాండింగ్ టు దెమ్సెల్వ్స్. వన్ డే ఏదో ఒక రోజు కరెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చిన రోజున అసలు డిస్కషనే ఉండదు కదా, ఈ ప్రాబ్లమే ఉండదు కదా. సో ద హోల్ వరల్డ్ లుక్డ్ ఎట్ మీ యాజ్ అ డిఫరెంట్. I think I'm the most misunderstood person
ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. సో చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఎందుకు ఐఎమ్ రియల్లీ సేయింగ్ ఇట్, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒక బొమ్మ ఉంటది కదా, మీడియా, రియాలిటీ మీడియా అని, ఒక ఎవరో వెనకాల ఏదో పరిగెడుతుంటే ఆ అవునవును. కాలుని కత్తిలాగా ప్రొజెక్ట్ చేస్తాడు. అదే జరిగింది నా విషయంలో కూడా.